కర్నూలు జిల్లా ఆలూరులో వెనుకబడిన ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వగ్రామమైన ఆలూరు పట్టణానికి మొదటిసారి రావడంతో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. అంబేద్కర్, మహర్షి వాల్మీకి విగ్రహాలకు పూలమాల వేశారు. ఇక్కడే పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసిన ఆలూరు రుణం తీర్చుకుంటారన్నారు బూర్ల. త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వేదావతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. పత్తిపాడు, ఆలూరు రెండు తనకు రెండు కళ్ళు అన్నారు. దాన్ని ఫాలో అప్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అది చేసి తీరాలనేటువంటి తపన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం అన్నా, ఈ ప్రాంత ప్రజలన్నా ఎంతో మక్కువ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పటికంటాడు నువ్వు పత్తిపాడు కర్నూలులోనే ఉండాలి అన్నాడు. నన్ను సరే సార్ అన్నాను. కోడుమూరు వచ్చారు, కోడుమూరుకు అవకాశం ఇచ్చారు, కానీ కోడుమూరు ప్రజలు అంగీకరించలేదు. అక్కడ గ్రూపులకే ఎక్కువ అవకాశం ఇచ్చారు కానీ వ్యక్తులు చూడలే. కాబట్టి ఆలూరు చెరువును కూడా మనం కొంత అభివృద్ధి చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ఆలూరు చెరువులో నీళ్లు పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఆలోచన నీకు ఉంది కాబట్టి కొంత ప్రణాళిక తయారు చేసి వీలున్నంత వరకు నాకు ఒక వారం రోజులు వస్తుంది. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ తర్వాత ఇండస్ట్రీ ఏదైనా రావడానికి కానీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా అండగా